ఇదేంది వీళ్ళ ఫార్మాదే ఉన్నట్టు ఏంది బైసప్ హెట్రో అయినా హెట్రో కంపెనీ ఏమైంది వాళ్ళు మ్యాప్ వేరే లేనప్పుడు లేనిది తీసేసి మళ్ళీ ఈ మ్యాప్ ప్రకారం చేయకుండా మళ్ళీ ఒకటి క్రియేట్ చేసి హెట్రో ఎవరు పార్థసారథి రెడ్డియా పార్థసారథి రెడ్డి సార్ నేను మొన్న కోర్టుకు కూడా పోయినా మళ్ళీ నిన్న నోటీస్ పంపించారు ఎవరు టీఎస్ఐ ఎందుకు ఏడా మ్యాప్ ఏడా చేంజ్ చేసి మ్యాప్ సార్ ఇది మ్యాప్ ఇది చేంజ్ ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ సార్ ఇక్కడ మా ల్యాండ్ సార్ ఇక్కడ ఈ ప్రైవేట్ ల్యాండ్ ఏం చేశారంటే వీళ్ళు ఒక ఎన్ని రోజులు సార్ ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక వేరే మ్యాప్ చేసి కొత్త మ్యాప్ చేసిరా ఈ పెద్ద పెద్ద కంపెనీలని పక్కకున్న భూములని కథం చేస్తున్నారు లంక కథలు పడుతున్నారు కొన్ని మేము అమ్మమంటే అమ్మలేదు సార్ మా అమ్మ ఒక 5 years నుంచి అమ్మకపోతే ఏం చేస్తాడా హెటిరో కంపెనీకి సంబంధించి ఇది 3వ పంచాయతీ ఈ మ్యాప్ సార్ మస్తు పంచాయతీలు వస్తాయి హెటిరో కంపెనీకి సంబంధించినటువంటి చెప్తా క్రియేట్ చేసిన ప్లాన్ సార్ ఇది మళ్ళా క్రియేట్ చేసి ఆ ప్లాన్ తయారు చేసి వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే 2022లో కనకపల్లి ఆస్ట్రో సార్ పేరు మారింది కనకపల్లి ఆస్ట్రో అది ఒక్కటే కాదు సార్ చాలా హెటిరోదే ఇక ఇట్లా మ్యాప్ తయారు చేసి మేము ఉన్నప్పటి నుంచి మాకే నోటీస్ ఇవ్వకుండా ఏం చేయకుండా మాకు ఇట్లా కొత్త మ్యాప్లు తయారు చేసిరా కొత్త మ్యాప్ ఇది కొత్త మ్యాప్ సార్ ఇప్పుడు మేము పొజిషన్ ఉన్న ప్రకారం ఇట్లా ఈ మ్యాప్ చేసేది సార్ ఇది మళ్ళీ పొజిషన్ లెక్కించిన బయటకు వచ్చేటట్టు ఇది రిజిస్ట్రేషన్ చేసి మీ దాంట్లో వస్తుంది 1 acre మీ దాంట్లో వస్తుంది మళ్ళీ మన భూములకు మనం పోకుండా రోడ్ కూడా బంద్ చేస్తారు ఈ గేట్ కూడా ఆల్రెడీ వాళ్ళ గేట్ కూడా ప్రైవేట్ ల్యాండ్లోనే ఉన్నది సార్ ఈ గేట్ కూడా అప్పుడు మేము గ్రామ పంచాయతీ నుంచి కూడా లొల్లి చేసినాం ఇట్లా చెయ్యొద్దు అని చెప్తే ఆల్రెడీ వాళ్ళు ఏం చేసారు ఇక మేనేజ్ చేసి 2 ఎకరాల లావన్ పట్ట మా కమ్యూనల్లో లక్ష్మణ్ సార్ బింగి లక్ష్మణ్ ఈ భూమి ఎక్కడిది మీదేనా ఇది మేము కొన్నాం సార్ ఇది చెప్పండి ఏం జరిగింది చెప్పండి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మాకు ఎట్రో కంపెనీ సార్ ఎట్రో కంపెనీ మాకు పార్థసారథి రెడ్డి మాకు అమ్మమని ఇప్పుడు కాదు ఇదేదో విలేజ్ కాడ ఈడ కూడా దౌర్జన్యంగా కబ్జా పెట్టి పారేసాడు మొత్తం చాలా దగ్గర మార్వాడోళ్ళది దౌర్జన్యంగా హెట్రో కంపెనీ పార్థసారథి రెడ్డి ఎవరు వస్తే వాళ్ళని మేనేజ్ చేసుడు సర్వేలను కానీ ఎంఆర్ఓలను కానీ ఆర్ఐలను కానీ ఎవరు కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళు ఒక నోటీస్ తీసుకొని వస్తారు అంతే ఇప్పుడు కాదు సార్ దగ్గర ఇప్పుడు 6-7 ఏళ్ల నుంచి ఇదే కథ వాళ్ళు చాలా ఇప్పుడు పెద్ద పెద్ద అంటే వాళ్ళు ముంగట ఇప్పుడు వాళ్ళ కంపెనీ కట్టిరు ఆల్రెడీ కంపెనీ కట్టింది కాక వాళ్ళకి బస్సులు పెట్టుకోనికి దేనికి లేదు ముంగట ఏమైందంటే మా కంపెనీలో ఒక 2 ఎకరాల లావన్ పట్టు ఉంటుంది సార్ కింద వాళ్ళ పాస్బుక్స్ కూడా ఉన్నాయి వాళ్ళది పోలేదు ఇది సార్ వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్లో కూడా పోలేదు సార్ వాళ్ళది 321 సర్వే నెంబరు పోకుంటే వాళ్ళు ఏం చేసారు వాళ్ళు గుడి చేసుకొని అక్కడ హోటల్ పెట్టుకుని ఉన్నారు ఇక దురదృష్టం వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాయన చనిపోయాడు వాళ్ళ కాక చనిపోయాడు వాళ్ళు ఇద్దరు ఆడలే పిల్లగాడు చిన్నోడు అది కూడా అది కబ్జా పెట్టి ఇప్పుడు ఇదే ల్యాండ్ సార్ అది ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ అదే లావన్ పట్టు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు చేసుకోరు సార్ అది ఆమె జనరల్ మ్యారేజ్ నీకేం అవసరం మేము అడిగితే మీకేం అవసరం మాది గవర్నమెంట్ భూమే కదా మేము చూసుకుంటాం వాళ్ళతోటి అక్వైర్ చేసిన కాడికి లేదు సార్ అక్వైర్ చేసింది ఇదే సార్ ఈ మ్యాప్ ఎట్లుందో ఫస్ట్ మ్యాప్ అవును సార్ ఫస్ట్ మ్యాప్ ఫస్ట్ మ్యాప్ లో ప్రైవేట్ ల్యాండ్ ఇగో ఎక్కడ అంటే ఒకసారి ఇగో ఇక్కడ ఏమీ లేదు ఈ P26 అనేది చూడండి ఈ P26 కాడ ఇగో ఇక్కడ ఏం లేదు ప్రైవేట్ ల్యాండ్ అన్నది క్లియర్ గా అవును సార్ అలా గేట్ కూడా ప్రైవేట్ ల్యాండ్ లోనే ఉంటుంది కానీ ఇగో రోడ్ మ్యాపే చేంజ్ చేసిండు చూడండి చేసారు ఇక్కడ సార్ ఇది 29 ప్లాట్ సార్ ఇది 65 ప్లాట్ ఇక ఇక్కడ ఉండాలి ప్లాట్లు 65 ప్లాట్ పెట్టి ఈ రెండిట్ల మధ్య 29-26 మధ్యలో 65 ప్లాట్ వేసారు సార్ అక్కడ ఇది హెట్రో కంపెనీ పార్థసారథి రెడ్డి గారి కథ ఏమన్నా మేమేమన్నా కాదు ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే ఈయన అమెరికాకి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి నకిలీవి ఆ శాంపిల్స్ వచ్చినాయి మా దగ్గరికి దాని వివరాలు ఇవ్వంటే ఇప్పటిదాకా దాచిపెట్టి ఇస్తలేరు వాళ్ళు ఇప్పటిదాకా ఇస్తలేరు నేను అందుకే అసెంబ్లీలో మాట్లాడినా ఏది మండల్లో మాట్లాడినా ఈ డ్రగ్స్ ఈ వివరాలు ఇవ్వమనంటే ఇప్పటిదాకా అధికారాన్ని మేనేజ్ చేసి ఇస్తలేడు ఈ అమెరికా ఇతర దేశాలన్నీ షాక్ అవుతాయి కుప్పలు దొరకలేవు అప్పుడు పైసలు షాక్ అయితే ఇతర దేశాలన్నీ వీళ్ళు చేసిన కథకు ఇంకా ఇటువంటి కంపెనీ వాళ్ళుగా ఇటు భూములు కూడా వదిలిపెడతలేరు ఈ భూమి మొన్న ఇంకా ఈడో భూమి హెట్రో వాళ్ళు ఇది మ్యాప్ సార్ ఇది ఈ మ్యాప్ అయితే అసలు మీది పోయింది 2 ఎకరాల రోడ్లో పోయింది చూసుకోపోను సర్వేరు రోడ్లో పోతుంది చూసుకోపో అంటే మరి నాకు చూపెట్టు అని నేను చూపెట్టు అని అన్నా
ఇక్కడ ఇది ఉన్న కాడికి కరెక్టే ఉన్నది సార్ ఇది. ఇప్పుడు మీ దాంట్లోకి ఎంక్రోచ్ అయ్యారా? ఇప్పుడు కాలే అయితే మొన్న పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చారు సార్ అడిగి సార్కి వాస్తవానికి సిఐ గారికి తెలియదు. ఆయన వచ్చినాక 2 రోజులు టైం ఇచ్చిండు. మాకు ఇదంతా చెప్పలేదమ్మా, ఇది లొల్లి అవుతుంది అని చెప్పి వచ్చినాము అని చెప్పి మేము సిఐ గారిని కూడా కలిసినాం. చెప్పిన తర్వాత 2 రోజులు నువ్వు పేపర్లు తీసుకొని రా అంటే పోయినా సార్. సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవన్నీ చూపించిన నేను. ఇక సార్ వాస్తవానికి సార్ లేకపోతే జేసీబీ తోటి కులగొట్టేదురు. వాళ్ళ కంపెనీలు ఉన్నది, అది వీడియోలు ఉన్నాయి, అంతా వాళ్ళ ఫొటోస్ కి మొత్తం ఉన్నాయి సార్. ఉరియమ్మ గింతారాచకమా ఇది? ఎక్కడి కంపెనీ? ఏం కథ? పైసలు తక్కువైనాయి ఇక సార్ జేసీబీ తెచ్చారు చూడు. ఇగో ఇది మిస్టర్ పార్థసారథి రెడ్డి, ఇగో నీది, ఇగో ఈ దందా. సిఐ గారు లేకపోతే మొత్తం గులగొట్టేసిద్దరు సార్. ఎప్పుడు వచ్చినా 50 మంది. నేను వివరాలు అడిగితే వివరాలు ఇవ్వకుండా ఏమేం కావాలి వివరాలు, ఏం కథ అని చెప్పి సగం వివరాలు ఇచ్చి సగం దాచిపెట్టిరు. ఇంకా మీరు ఎంక్వైరీ చేయండి సార్. ఎంత అవకతవకలు అంటే అలా అసలు ఇక ఎవరిది భర్త ఎవరిది ఉంటే బర్రె అలా అన్నట్టు వాళ్ళు చేసేది మొత్తం మీదే. ఇక ఏమనంటే బెదిరించుడు. మా సారు మాకు చాలా చాలా పెద్దోడు, మా సార్ సంగతి మీకు తెలియదు. ఎవరు ఇప్పుడు అలా? అవును సార్, యాదవ్స్ కదా, బింగి లక్ష్మణ్ సార్. ఓకే. ఇయ్యబ్బా నీ భూమి ఏడికన్నా పోతే నేను చూసుకుంటాపా, జర్సే కూర్చో పోస్తా. మనకి బలిసి మీ తెరువు వస్తుండపా, నేను చెప్తాపా. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి.